థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వినీత్ గారు. హలో అండి, హాయ్. ఐఎమ్ వినీత్, వన్ ఆఫ్ ద రైటర్స్ ఈ మూవీకి. ఈ మూవీలో 1.5 year జర్నీ అండి మాది, చక్రి గారిది, మోహన్ కృష్ణ గారిది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. మేము చాలా నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ బాబీ అన్న పెట్టి మేము చాలా చేసి, డైలాగ్ రైటర్స్ బాను నందు కూడా వాళ్ళు ఇక్కడ లేరు. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఇవాళ ఇందాక సక్సెస్ అయిన తర్వాత జనం ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇట్స్ సో హ్యాపీ, సో హార్టనింగ్, ఫుల్ఫిల్లింగ్. ఫస్ట్లీ ఒక సినిమా గురించి జనరలీ ఒక డిఓపి గురించి ఎవరు మాట్లాడడం నేను ఈ సినిమాకే చూస్తున్నాను. సో విజయ్ కార్తిక్ గణన్ గారి వర్క్ ఇట్స్ అమేజింగ్. యా, జనరలీ అంటారు కదా ఒక ఫ్రేమ్ ఈజ్ వర్త్ 1000 words అని. ఆయన నిజంగా ఒక ఫ్రేమ్ పెడితే ఇవాళ 1000 people కాంప్లిమెంట్స్గా అది చెప్తున్నారు. సో ఈ షోన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ ఫ్రేమ్ మళ్ళీ ఒకసారి ఆయన ఆర్టిస్ట్రీతో. అండ్ డ్యూరింగ్ దిస్ ఫిలిం ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ, తమన్ గారి స్టూడియోలో ఐ వెంట్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తే ఐ వెంట్ క్రేజీ. ఆయన ఎవరైనా గొప్ప గొప్ప పనులు చేస్తే మనం ఇన్స్పైర్ అవుతాం, ఆయన డైలీ రొటీన్ చూస్తే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. హీ ఈజ్ వర్కింగ్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. అసలు ఆయన క్రియేటివ్గా ఎలా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇట్స్ క్రేజీ. ఆయన వర్క్ ఎథిక్ చూసి ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. అండ్ ఇవాళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆయనది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, అది తెర మీద కాదు, మీరు ఆడియన్స్ నరనరాల్లో ప్లే చేస్తున్నట్టుంది మ్యూజిక్. ఇట్స్ లైక్ ఇంట్రావీనస్ మ్యూజిక్ అనొచ్చు సార్ మీది. ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఎగ్జాజరేషన్. అండ్ తమన్ గారు యూజువలీ సినిమా గురించి మాట్లాడేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. హీ టాక్స్ లైక్ ఈ సినిమా ఇది అడుగుతోంది, ఈ సినిమా ఇది చేస్తుందని. ఈ టాక్స్ యాజ్ ఇఫ్ ద సినిమా ఈజ్ ఏ లైవ్ థింగ్. దట్స్ వాట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ వర్క్. ఆయన సినిమాను ఒక లివింగ్ బ్రీతింగ్ బీయింగ్గా చూస్తారు. హీఈస్ ఆల్వేస్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ హిస్ మూవీస్ అనిపిస్తుంది నాకు. దట్స్ వన్ ఆసమ్ థింగ్ సార్. అండ్ బాలయ్య గారి గురించి చెప్పేంత వయసు కాదు నాది, నా వయసు ఆయన అనుభవం అంతా కూడా ఉండదు. బట్ సార్ యాజ్ ఎ రైటర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. బాబీ అన్న ఎప్పుడైతే ఆ మెట్ల మీద మీరు కూర్చుని పర్ఫామ్ చేసే సీన్ ఫస్ట్ టైం చూపించారో ఎడిట్ రూమ్లో, నాకు కళ్ళు చెమ్మగిల్లి చోక్ అయిపోయి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాను. అదే ఒక లెవెల్ అంటే ఈ సినిమా నేను ఒక 100 సార్లు చూసుంటాము ఎడిట్ రూమ్లో మేమందరం. 100 సార్లు మేమందరం కళ్ళు చెమ్మగిల్లి చోక్ అయ్యాం సార్. ఒక యాక్టర్ జనరల్గా నటిస్తే ఒకసారి రియాక్ట్ అవుతామేమో, జీవిస్తే 10 సార్లు అవుతామేమో, 100 సార్లు అవుతున్నాం అంటే మీరు నిజంగా పూనారు సార్ ఆ క్యారెక్టర్లో. మీ ప్రాసెస్ ఫర్ ఎ క్యారెక్టర్ నాకు అర్థమైంది. యూ పొసెస్ ద క్యారెక్టర్ సార్, సీరియస్లీ. మీరు మా నాన్న హ్యూజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. సో ఆయన అనేవాళ్ళు పరకాయ ప్రవేశం అనేది. నాకు ఇవాళ అర్థమైంది, పరకాయ ప్రవేశం అంటే ఆ పాత్రను ఆవాహనం చేసుకోవడం, దాన్ని పొసెస్ చేయడం అని. అది మీలో చూశాను సార్. ఇట్స్ రియలీ వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్ అండ్ ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ యాజ్ ఎ రైటర్. థ్యాంక్ యూ సార్. అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, యువర్ రోల్స్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. బాలయ్య గారి పెయిరింగ్ లాగా అని అనుకున్న వాళ్ళకి మీరిద్దరు ఇచ్చిన సర్ప్రైజ్ కూడా ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఎ లాట్. ఎవరైనా ఫిలిం చూడకపోతే ఐ థింక్ యూ విల్ బీ ఇన్ ఫర్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. అండ్ వేద, షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఫైనలీ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మనది 3 film జర్నీ. విత్ ఎవ్రీ ఫిలిం నువ్వు ఎలా ఇంప్రూవ్ అవుతున్నావు, హౌ మచ్ బెటర్ యూ ఆర్ గెట్టింగ్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. క్లోజ్గా చూసి నేను చాలా నేర్చుకుంటాను నీతో ఎవ్రీ టైమ్. అండ్ ఐ హోప్ మొన్న బాలయ్య గారు అన్నట్టు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఐ థింక్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ బాబీ 2.0. మీరు ఇప్పటి వరకు చూసిన బాబీ అన్న వేరు, ఇప్పుడు నుంచి మీరు చూడబోయే బాబీ అన్న వేరు. దిస్ ఇస్ మై వర్డ్, ఐ ప్రామిస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే యుగంధర్ గారు, విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటర్స్ నిరంజన్, రూబెన్, అండ్ నాతో వర్క్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ సందీప్, పబ్లిసిటీ కపిలన్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ వండర్ఫుల్ రైటర్స్. ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి డైలాగ్ రైటర్స్కి, స్క్రీన్ ప్లే రైటర్స్కి గట్టిగా ఒకసారి